అదిగో వచ్చింది కదా, అది ఉషా డ్రెస్సే కదా. ఏమత్తయ్య గారు, అది ఉషా డ్రెస్ కాదా? ఆ డ్రెస్ దాంతేనే. మరింకేంటి, దొంగతనే. ఇంకసలు చూడ్డానికి ఏముంది? నువ్వు ఆగరా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఫుటేజ్ పూర్తిగా చూడు నువ్వు. ఏమండి, ఇంకొకసారి రివైండ్ చేయండి. ఇంకా ఎంతసేపు ఫుటేజ్ ని ముందుకి వెనక్కి తిప్పుతూ ఉంటారు? క్లియర్ గా కనిపిస్తోంది కదా, ఆ డ్రెస్ దాందే. దొంగతనం చేసింది కూడా అదే. అదేదో దొంగతనం చేయలేదని చెప్పి దానికి సపోర్ట్ చేస్తూ దాన్నేదో బయటికి తీసుకురావాలని చూస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నాను. పదండి. ఒక్క నిమిషం అత్తయ్య. ఏంటి పల్లవి, మళ్ళీ ఫుటేజ్ చూస్తున్నావు? 1కి 10 సార్లు రివైండ్ చేసి చూస్తే అందులో ఉన్న నిజాలు అబద్ధాలు అయిపోవు. అబద్ధాలు నిజాలు కాకపోవచ్చు, కానీ అబద్ధాలుంటే బయటపడతాయి కదా. దయచేసి నన్ను క్షమించండమ్మా. క్షమించడం కాదు, ఇప్పుడు నువ్వు నాకేదైతే చెప్పావో అదే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పాలి. పద. వదినా, ఏమైంది? ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆ పల్లవి గురించి చందు. చరణ్ని తీసుకుని అది బయటికి వెళ్ళింది కదా, దాని గురించే ఆలోచిస్తున్నాను. వెళ్తే వెళ్ళని వదినా, బయటికి వెళ్తే మాత్రం ఆ ఔషధం తీసుకొని వస్తారా ఏంటి? ఉషాన్ నిర్దోషిగా నిరూపించడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకురమ్మన్నారు కదా. ఎవిడెన్స్ని కాదండి, డైరెక్ట్గా నేరస్తురాలని తీసుకొచ్చాం. ఈవిడ్ని అరెస్ట్ చేసి మా ఉషాన్ని రిలీజ్ చేయండి. పల్లవి, దొంగ దొరికిందన్నావు. ఎవరే? ఇదేనా? నువ్వేనా దొంగతనం చేసింది? నిన్ను. నానమ్మా ఆగు, తన్నేమి అనద్దు. తనే దొంగతనం చేసినట్టు ఒప్పుకుంది. అసలు ఇంటి తలుపులన్నీ వేసి ఉండగా బయట నుంచి అమ్మాయి మన ఇంట్లోకి ఎలా వచ్చింది? దొంగతనం ఎలా చేయగలిగింది? ఆ విషయమే ఇప్పుడు తేలాలి మావయ్య గారు. చెప్పు, మా ఇంట్లో దొంగతనం చేయడానికి ఎలా వచ్చావు? ఎవరు నీకు సాయం చేశారు? చూడు, ఆడదానివని మర్యాదగా అడుగుతున్నావు. నిజం చెప్పు, అక్షిత్ రూమ్లోకే వెళ్ళి దొంగతనం ఎందుకు చేయాలనుకున్నావు? సరే, దొంగతనం చేయడానికి వచ్చావు, మా ఆవిడ నెక్లెస్ కొట్టేశావు, కానీ ఉషినందుకి కేసులో ఇరికించాలని చూసావు. అసలు ఉష డ్రెస్ ఎందుకు వేసుకున్నావు?
ఆ డ్రెస్ నీకెలా వచ్చింది? ఎస్ఐ గారు, దొంగ ఇదే అని చెప్తున్నారు కదా, మా ఓషన్ విడుదల చేయండి. ఒక్క నిమిషం అండి. ఈ అమ్మాయే దొంగతనం చేసిందని ఒప్పుకుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ తనే దొంగ అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? నేను మీ మాటలు నమ్మి ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో ప్రజెంట్ చేసిన తర్వాత నాకేం తెలీదు, బలవంతంగా ఇరికిచ్చారు అంటే మేమేం సమాధానం చెప్పాలండి? అవును, ప్రూఫ్ లేకపోతే కోర్టులో కేసు నిలబడదు కదా. ప్రూఫ్ లేదని ఎవరన్నారు? ప్రూఫ్స్ ఉన్నాయి. ఇది చూడండి ఎస్ఐ గారు, మా ఇంట్లో రాత్రి దొంగతనం జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజ్. సార్, ఈ వీడియోలో ఈ దొంగ వేసుకున్న డ్రెస్ మా ఉషాది.